హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. ఇవాళ మీ ముందుకైతే ఇవాల్టి బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూతో అయితే వచ్చేసాను అనమాట. సో లేట్ చేయకుండా ఇంకా మన రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫ్రెండ్స్, ఎవరన్నా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే మటుకు తొందరగా సబ్స్క్రైబ్ అయిపోండి, ఎందుకంటే మంచి మంచి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అన్నీ అయితే మిస్ అయిపోతారనమాట. సో అలానే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్స్ అయితే కింద చేసేయండి. సో ఇంకా ఈ సోది ఆపేసి నేను డైరెక్ట్గా అయితే మన పాయింట్లోకి అయితే వెళ్ళిపోతాను. ఇవాళ ఎపిసోడ్ రివ్యూలోకి అయితే ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇవాళ బిగ్ బాస్లో మటుకు ఏంటంటే మెయిన్గా 2-3 పాయింట్సే ఉన్నాయి, అవే డిస్కస్ చేస్తాను. ఎక్కువ సోది అయితే పెడతలేదు. సో ఇవాళ మనకి ఎపిసోడ్లో 2 టాస్కులు అయితే జరిగినాయి. అసలు ఆ 2 టాస్కులు ఏంటి, ఎందుకు పెట్టారు, ఆ టాస్కుల్లో ఏమైంది, ఎంతవరకు కరెక్ట్గా ఆడారు ఏంటి అనే ఒక 2 టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత అసలు మన నైనిక అండ్ అభయ్కి ఏమైంది, ఎందుకు అరుచుకున్నారు, వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చింది అనే ఒక 2 పాయింట్స్ అయితే మనకు డిస్కస్ చేసుకుందాం అనమాట. సో ఇవాళ మెయిన్ 2 పాయింట్స్ అయితే ఇవే. ఒకటి ఏంటంటే టాస్క్ ఏంటి వాటి గురించి, అండ్ అలానే మన నైనిక అండ్ అభయ్కి మధ్య ఏం జరిగింది అనేది. సో 2 టాస్క్లు అయితే జరిగినాయి అని చెప్పాను. 2 టాస్క్. ఫస్ట్ టాస్క్ వచ్చేసి లూప్ ద హూప్ ఛాలెంజ్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఒక హూప్స్ లాంటివి అయితే ఇచ్చారు. ఆ హూప్స్ని ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు చేత్తో టచ్ చేయకుండా దాన్ని లిఫ్ట్ చేసి ఆ గ్రూప్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ హ్యాండ్స్ హోల్డ్ చేసి చివరి వరకు అయితే అలా తీసుకెళ్ళి డ్రాప్ చేయాలి అనమాట. సో అలా ఎవరైతే ఎక్కువ డ్రాప్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. సో ఈ టాస్క్లో అయితే మన నైనిక వాళ్ళు అయితే విన్ అయ్యారు. సో ఈ టాస్క్లో అంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు, ఎందుకంటే అంత గొడవలు ఏం జరగలేదు కాబట్టి. సో సెకండ్ టాస్క్ కూడా జరిగింది. ఇది ఏంటంటే బ్రిక్స్ బ్యాలెన్సింగ్ టాస్క్ అనమాట. సో ఇందులో ఏంటంటే విన్నర్ అయింది మటుకు మన యష్మి టీమ్. ఈ టాస్క్లో కొంచెం గొడవలు అయితే మటుకు బాగానే జరిగాయి, ఎందుకంటే ఇందులో బ్రిక్స్ని వీళ్ళు బ్యాలెన్స్ చేయాలి. ఒక 5 బ్రిక్స్ని అయితే బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క బ్రిక్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిన దాని మీద పెట్టుకొని బ్యాలెన్స్ అయితే చేయాలి అనమాట. సో ఇందులో ఏమైంది అంటే 2 గ్రూప్స్ వాళ్ళు ఏదో కష్టపడి వాళ్ళు అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఈ టైంలో మన పృథ్వీ అయితే తను బ్రిక్స్ పెట్టేసి వస్తూ పక్కన వాళ్ళ బ్రిక్స్ని జస్ట్ అలా పుష్ చేసి అయితే వచ్చేస్తాడు అనమాట. సో ఇక్కడ కొంచెం తను తెలివితేటలు వాడా, లేదు అంటే గేమ్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశాడో తెలియదు కానీ, బట్ అది తన గేమ్ స్ట్రాటజీ అనమాట. సో పెట్టొచ్చు, అలానే పక్కన వాళ్ళు డిస్టర్బ్ కూడా చేయొచ్చు, ఎందుకంటే రూల్స్లో ఏం చెప్పలేదు కాబట్టి. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య కొంచెం అంటే 2 గ్రూప్స్ మధ్య కొంచెం గొడవలాగా అయ్యింది. బట్ మన నిఖిల్ ఉన్నాడు కాబట్టి తను ఏదో అట్లా మ్యానిపులేట్ చేసేసి ఫైనల్గా అయితే మన యష్మి టీం అయితే విన్ అయింది అని అయితే డిక్లేర్ అయితే చేసేసారు అనమాట. సో యష్మి టీంకి విన్ అయింది కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ గారు మన యష్మి వాళ్ళకి ఏం చెప్పారు అంటే, యష్మి వాళ్ళ క్లాన్స్లో విన్ అయ్యారు కాబట్టి సో యష్మి మిగిలిన 2 క్లాన్స్లో, ఐ మీన్ 2 కాదు కానీ మన నిఖిల్ క్లాన్, ఎందుకంటే వీళ్ళల్లో కొంచెం తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళల్లోంచి ఒక కంటెస్టెంట్ని తిన క్లాన్లోకి పిలుచుకోవచ్చు అనమాట, ఐ మీన్ తీసుకోవచ్చు. సో మన యష్మి ఏం చేస్తుంది అని అంటే సోనియాని అయితే తీసేసుకుంటుంది. సో ఇప్పుడు బిగ్గెస్ట్ క్లాన్ అంటే పెద్ద క్లాన్, ఎక్కువ మెంబర్స్ ఎవరు ఉన్నారు, ఏ గ్రూప్లో ఉన్నారు అని అంటే మన యష్మి వాళ్ళ గ్రూప్లోనే ఉన్నారు అని అన్నమాట. సో ఓకే, అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ గారు ఇంకొక ఇంట్రెస్టింగ్ కాదనుకోండి, ఒక మంచి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు. సో అది ఏంటంటే హైయెస్ట్ క్లాన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి యష్మి గ్రూప్లో, సో వాళ్ళకి లగ్జరియస్ బెడ్రూమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో లగ్జరియస్ బెడ్రూమ్ ఆల్రెడీ మనకి ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నాగార్జున గారు అయితే చూపించారు. సో ఆ బెడ్రూమ్ మన యష్మి వాళ్ళకైతే వచ్చేసింది. సో మిగిలిన 2 బెడ్రూమ్స్ ఇంకేంటంటే ఒకటి జీబ్రా బెడ్రూమ్ అండ్ పికాక్ బెడ్రూమ్స్. ఈ 2 బెడ్రూమ్స్ మిగిలిన 2 క్లాన్స్, అది వాళ్ళ ఇష్టం, ఎవరు ఏది కావాలంటే అదైతే వాళ్ళు తీసుకోవచ్చు అని అనమాట. సో అలా అయితే ఇవ్వటం జరిగింది. అండ్ ఇంకా బిగ్ బాస్ గారు ఏంటంటే వీళ్ళని ఊరికే వదలటం ఎందుకు, ఇలా వదిలేస్తే వీళ్ళు ఏదో ఒక సొల్లు వేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ క్లాన్స్కి సింబల్ ఒకటి, ఐ మీన్ కలర్ డిసైడ్ చేసుకోండి, సింబల్ డిసైడ్ చేసుకోండి, అలానే నేమ్ కూడా డిసైడ్ చేసుకోండి అని అయితే చెప్పడం జరిగింది. ఇంకా వీళ్ళు
వాళ్ళ క్రియేటివిటీని అయితే వాళ్ళు చూపించుకొని వాళ్ళు డిఫరెంట్గా బొమ్మలు గీసుకొని ఎదురులేని క్లాన్స్ అని కెరటాలని వాళ్ళ ఇదైతే టాలెంట్ అయితే చూపించేసారు. సో దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయను, ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ అనిపించలేదు నాకు. సో నెక్స్ట్ ఏంటంటే మన బిగ్ బాస్ గారు ఇంకా కన్ఫెషన్ రూమ్లోకి యష్మిని, నైనికాని అండ్ అలానే నిఖిల్ని అయితే పిలవటం జరిగింది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు 3 చీఫ్స్ కాబట్టి అండ్ క్లాన్స్కి హెడ్స్ కాబట్టి. సో పిలిచేసి ఇందులో మెయిన్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ గారు ఇచ్చిన ట్విస్ట్ ఇది, హైయెస్ట్ క్లాన్స్ హైయెస్ట్ మెంబర్స్ ఉన్న క్లాన్ గ్రూప్ ఏది అంటే మన యష్మి వాళ్ళ గ్రూప్. సో వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ అయితే ఇచ్చేసారు. ఆల్రెడీ ఒక లగ్జరియస్ బెడ్రూమ్ ఇచ్చి అదొక పెద్ద అడ్వాంటేజ్ అనుకున్నాం మనము. కానీ ఇక్కడ ఏమైందంటే ఇది అసలు సిస్లైన ట్విస్ట్ అనమాట. సో ఈ క్లాన్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి పని చేయాల్సిన అవసరమే లేదు బిగ్ బాస్ హౌస్లో. ఇన్ని సీజన్స్లో ఇది ఫస్ట్ అనుకుంటా కొంచెం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రూల్ పెట్టడం. అంటే అక్కడికి కెప్టెన్ అయినా వర్క్ చేయాలి, పని చేయించాలి, అలానే వేరే ఎవరైనా కానీ పని చేయాలి, పని చేయించాలి బిగ్ బాస్ హౌస్లో. కానీ ఇక్కడ ఏంటంటే ఈ క్లాన్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళు పనే చేయాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ క్లాన్లో ఉన్న వాళ్ళే డిసైడ్ చేసి పక్కన మిగతా 2 క్లాన్స్ వాళ్ళు ఏ పనులు చేయాలి, ఎవరెవరు చేయాలని వాళ్ళే డిసైడ్ చేసి చెప్పాలి అనమాట. సో ట్విస్ట్లు కాస్త కొంచెం బాగున్నాయి కదా, చెప్పలేం. బిగ్ బాస్ 8 కదా, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్విస్ట్లు అయితే మనం చూడవలసి ఉంటుంది ముందున. సో ఇక్కడతో ఇంకా ఈ మెయిన్ పార్ట్ అయితే అయిపోయింది. అని నేను చెప్పాను ఫస్ట్ 2 టాస్క్లు ఉంటాయి, ఆ టాస్క్ గురించి చెప్పేస్తాను. సో అక్కడతో అయితే అది అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మన అబ్బాయికి అండ్ నైనికాకి ఒక చిన్న గొడవ అయితే స్టార్ట్ అయింది. అది కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే యాక్చువల్గా కిచెన్లో అండ్ డైనింగ్ ఏరియాలో. మన అబ్బాయి ఏదో ఆమ్లెట్ వేసుకుందామని వస్తాడు, తన ఆమ్లెట్ ప్యాన్ నాన్ స్టిక్ ప్యాన్లో ఇందులో వేయొచ్చా లేదా అని అడిగే దీనిలో ఉంటాడు అని అనమాట. సో అక్కడ ఈ ఆమ్లెట్ దగ్గర స్టార్ట్ అయిన గొడవ చాలా చిన్నది కాస్త పెద్దదయ్యి మాట అయితే వస్తుంది నైనికాకి అండ్ మన అబ్బాయికి. వచ్చి ఫుడ్ తింటారు నైనిక, అట్లానే ప్లేట్ని వదిలేసి బయటకు వెళ్ళిపోద్ది ఇంకా ఏడ్చుకుంటూ. అది కూడా సో అసలు గొడవ పడటం ఎందుకు, మళ్ళీ ఏడ్చుకొని తినే ప్లేట్ని అలా వదిలేసి వెళ్ళటం ఎందుకు. సో దీని గురించి మేబీ రేపు మన నాగార్జున గారు అయితే వస్తారు, ఏదైనా క్లాస్ పీకటం కూడా జరుగుతుంది. ఆల్రెడీ చాలామంది కంటెస్టెంట్స్కి అయితే మటుకు రేపు నాగార్జున గారు వచ్చినప్పుడు క్లాస్ పీకుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు పర్ఫెక్ట్గా అయితే ఆడతలేదు, వాళ్ళేంటో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. సో రేపు గట్టిగానే క్లాసులు పడతాయేమో చూద్దాం అది కూడా. అండ్ ఇక్కడతో ఈ గొడవ అయిపోయిందని అనుకున్నాం, కానీ ఇంకా ఈ గొడవ గురించి ఏంటంటే మిడ్ నైట్ అంతా గుసగుసలు జరుగుతూనే ఉన్నాయి. నైనిక, సోనియా వీళ్ళందరూ బెడ్రూమ్లో. ఇంకా దీని గురించి కొంచెం తెలిసిందే కదా, అట్లా ఒక చెవులు అయితే మనం పెట్టుంచితే మనకి ఏవో అయితే కొన్ని డైలాగులు అయితే వినిపించినాయి అని అనమాట, గుసగుసలే అంతా. సో దీని గురించి బెడ్రూమ్లో అమ్మాయిలు ఇలా కొంతమంది డిస్కస్ చేసుకుని, అంటే బయట గార్డెన్ ఏరియాలో లివింగ్ ఏరియాలో మన అబ్బాయి, ఓం, పృథ్వీ, నిఖిల్ వీళ్ళందరూ కూర్చొని వాళ్ళ డిస్కషన్స్ అయితే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఇట్లా ఫైనల్గా ఏం చేశారంటే ఇవాటి ఎపిసోడ్ అయితే ఇంకా అలా ఫినిష్ చేసేసారు. సో నేను కూడా నా రివ్యూ అయితే ఇక్కడతో స్టాప్ చేసేస్తాను. రేపటి రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. ఫ్రెండ్స్, మీ అందరికీ మర్చిపోయి చెప్పడం, రేపు వినాయక చవితి. సో మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి విషెస్ అనమాట. రేపు మన నాగార్జున గారు వస్తారు. సో అందరూ రెడీ అయిపోయి ఈవినింగ్ టీవీ ముందుకు వచ్చేస్తే మనం కలిసి చూసిన తర్వాత నేను మళ్ళీ మీ ముందుకైతే నా రివ్యూతో అయితే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.